జూలై 30, 1998. ఓకే. ఉదయం 5:16. 5:16 ఖమ్మం గురుగారు అంతే. దేని గురించి కావాలి? పెళ్లి గురించా? మా పెళ్లి గురించి. మీరు ఏమైనా కుస్తీ పట్టారా? దీంతో ఏం లేదా? తిన్నగా తీసుకొని వచ్చి ఇచ్చారా? అమ్మాయిదండి పట్టానండి. అమ్మాయిదండి. సరే, ఏం పట్టారు, ఏం తెలుసుకున్నారు అది చెప్పండి. మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను. వీరు లవ్ మ్యారేజ్ అని అంటున్నారండి. మళ్ళీనేమో వాళ్ళ నాన్నగారు సొంత మ్యారేజ్ చేస్తానంటున్నారండి. సప్తమాధిపతి నీచిపడ్డాడు కదా, దానివల్ల ఏమిటి? ఏమీ లేదు. సప్తమాధిపతి నీచిపడితే శనికి, మీకు కాదు. మీకు సంబంధించిన విషయమే కాదు. కాదండి, శనికి అండి. శని నీచిపడ్డారండి. అశ్వినిలో ఉన్నారండి. ఏమిటి ఆలోచిస్తున్నారు జనాలందరూ? ఇంతసేపు ఆలోచించడానికి ఏమిటి దాంట్లో? D1 చూస్తున్నప్పుడు నక్షత్రాలు చూస్తారు, ఇంకేం చూడరు. సప్తమాధిపతిని చూడండి, సప్తమాధిపతి డిస్పోజిటర్ని చూడండి, సప్తమాధిపతి కస్పుని చూడండి, ఎలాగుందో చెప్పండి, అంతే. ఏముంది దీనికి? ఇది ఒక రోబోట్ చెప్పినా రోబోట్ చేసేస్తుంది, ఏముంది? సప్తమాధిపతి డిస్పోజిటర్ 12th హౌస్ లో ఉన్నారు కదా సార్, అంటే లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ ఏమన్నా? అవన్నీ పనిచేయవు సార్, ఊరికే టైం వేస్ట్. సప్తమాధిపతి డిస్పోజిటర్ 12th హౌస్ లో ఉన్నాడు, లాంగ్ లేదు, ఇది లేదు, అదేం పని చేయదు. ఉత్తరాషాఢ, అశ్విని, పునర్వసు సార్. ఉత్తరాషాఢ, అశ్విని, పునర్వసు. ఓకే. ఓకే. నుంచి కాబట్టి సంబంధాలు చూస్తూ ఉన్నారేమో. ఎక్కువ సంబంధాలు చూస్తూ ఉండాలి కదండి. ఎక్కువ సంబంధాలు చూడాలా పునర్వసు అయితే? అవును సార్. సంబంధాలు ఇంకోరెవరో వచ్చి పైన వాళ్ళ మాట వీళ్ళ మాట కలిసిపోయింది, ఏంటంటారు? పునః వసు కదా, మళ్ళీ మళ్ళీ సంబంధాలు చూస్తున్నారేమో అనుకుంటున్నాను సార్. కాదమ్మా, ఇంకా చాలా సిగ్నిఫికేషన్స్ ఉంటాయి కదా. పునర్వసులో 7th లార్డ్ డిస్పోజిటర్ పడితే ముందులో తెలియనివి తర్వాత తెలుస్తాయి, తర్వాత బయటకు వస్తాయి. ఒకసారి మీరే చెప్పినట్టున్నారు ఈ మధ్యనే 2-3 వారాల క్రితం. సీక్రెట్స్ ఏమైనా తర్వాత బయటపడతాయి. ఓకే. అంటే ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్లి కాలేదు, కరెక్టే, కాదనట్లేదు. ఇంకా ఎవరు ఏం చూడొచ్చు, అంతేగాని 7th లార్డ్ నీచిలో ఉన్నాడు, ఏదో బాగాలేదు, అంత అర్థం లేని వాదన. ఓకే, అది అసలు పనిచేయదు, అలా అవ్వదు కూడా. 7th లార్డ్ నీచిలో ఉన్నవాళ్ళు, బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది అసలు 7th లార్డ్ డిస్పోజిటర్ 5th లార్డ్ 7th లార్డ్ డిస్పోజిటర్ 5th లార్డ్ అయ్యాడు, అందుకు లవ్ అంటున్నది పిల్ల, అంతే. D1 ద్వారా అంతవరకే తెలుస్తాం. లార్డ్ అన్నారు, తర్వాత ఏం వినబడలేదు ఇంకా. ఓకే, ముందు ఇది ఇంకా ఏం తెలుసండి ఈ అమ్మాయి గురించి? ఇదేనండి, జాబ్ చేస్తుంది, పెళ్లి అవుతుందా, లవ్ మ్యారేజ్ అవుతుందా అని. జాబ్ చేస్తుందండి, పెళ్లి అవుతుందా, మామూలుగా లవ్ మ్యారేజ్ అవుతుందా, చెప్పుకుంటుందా అని అడిగారండి. ఓకే, ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తోందట. ఓకే, ఎప్పటి నుంచి చేస్తుంది ఏమైనా తెలుసా? ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తుందండి. ఓకే. ఇండియాలోనే చేస్తుందా? ఇండియాలోనే చేస్తుంది.
ఇంతకీ నేను వేసుకున్న చక్రం కరెక్టేనా? మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టేనా? చూసారా? అదేనండి 37/98 5:16 కర్కాటక లగ్నం. లగ్నంలో రవి. అవునండి. లగ్నం 4 డిగ్రీలో పడింది. ఏం జాబ్ చేస్తుందండి ఏమైనా తెలుసా? ఈ టీచరా? టీచరే కాదంట సార్, ఇది సాఫ్ట్వేర్ రంగంలోనే ఉందంటండి. మంచి సాలరీ వస్తుందంట హైదరాబాద్ లో. ఓకే. బాస్ గీస్ అయిపోయి ఉంటది పిల్ల, తొందరగానే పైకి వెళ్ళిపోయి ఉంటది ladder లో. అలా కూడా మీకు నైన్త్ లార్డ్ 9th లో ఉన్నాడు, 2nd 7th లార్డ్ ఉన్నాడు. కాకపోతే బిజినెస్ డెవలప్మెంట్ ఎక్కువ కాలం ఉద్యోగం చేస్తుందని కూడా చెప్పలేం. D10 లో 6th house లో మెర్కరీ ఉన్నాడు. కాకపోతే చాలా షార్ప్ అయి ఉంటది. ఫస్ట్ లార్డ్ చూడండి ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. ఓకే, ఫస్ట్ D10 ఓపెన్ చేయగానే ఫస్ట్ లార్డ్ ఎలా ఉన్నాడు చూడండి. D10 ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ లార్డ్ 10th house లోని డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. D10 లో 8th లార్డ్ చూడండి, కేతు లేకపోతే మార్స్. ఆ ఇద్దరు కూడా ఒకడు 10th house లో ఉన్నాడు, ఒకడు ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. అందుకు కూడా స్టేబుల్ గా ఉద్యోగం చేస్తుందని నమ్మకం లేదు. సో ఎప్పుడైతే ఈ మేష లగ్నం అయ్యి 10th house లో మార్స్ ఎగ్జాల్టేషన్ లో ఉంటాడో విపరీతంగా మంచి డబ్బులు వస్తాయి. కెరియర్ స్టార్టింగ్ లో వాటిల్లో స్టేబుల్ గా ఎక్కువ కాలం ఉద్యోగం చేయడం కష్టం. జనరిక్, చాలా జనరిక్ రూల్. సో ఈ ఉచ్చెలు ఈ నీచెలు ఇంకా తగ్గలేదు జనాలకి. 9th D1 లోని 7th లార్డ్ నీచ్లో ఉన్నాడు కదండి, అందుకు టెన్షన్ పడుతున్నాం. ఏం ఉపయోగం లేదు అలా టెన్షన్ పడి. నీచ్ ఎవరికి? గ్రహానికి, మనకు కాదు. ఓకే, పెళ్లి అవుతుందా గురుగారు ఈ సంవత్సరం? మా వాళ్ళు చెప్పేస్తారేమో, మీరు చెప్పలేరా? ఇది చూసి మీరు నేర్చుకోలేదా? వింశోత్తరి దశ, పెళ్లి దశ. పెళ్లి దశ అది మీరు చెప్పింది అది తెలుసుకున్నాం కానండి, ఏం అర్థం అవ్వలేదండి. అదండి, సూపర్ అండి మీరు. సార్ మీరు జన్మతార తీసుకుంటా అవి చెప్తుంటారు కదా సార్, అవన్నీ క్లాసెస్ మేము వినలేదండి, కాబట్టి నాకు అర్థం. వింశోత్తరి దశ అని ఉంటుంది చూడండి, పెళ్లిలో వింశోత్తరి దశ అని ఉంటది. అది ఓపెన్ చేస్తే పెళ్లి ఎలా చూడాలో క్యాల్కులేట్ చేసి ఇచ్చాను. ఒక ఆల్మోస్ట్ 20 minutes వీడియో చేశాను. ఓకే, సింపుల్ టర్మ్స్ లో ఏంటి అంటే ఫస్ట్ D1 తీసుకోండి. D1 లోని చంద్రుడిని చూడండి. చంద్రుడు D1 లో ఇక్కడైతే 3వ ఇంట్లో ఉన్నాడు. సో 3వ ఇంట్లో ఉన్నప్పుడు 3-11 ఇళ్లలో ఉన్నప్పుడు జన్మ తీసుకోము, ఉత్పన్న తీసుకుంటాం. ఓకే, ఉత్పన్న తార తీసుకోవాలి వింశోత్తరిలో. ఇదే లగ్నాత్తు చంద్రుడు 2-6 ఇళ్లలో ఉన్నప్పుడు క్షేమతార తీసుకుంటాం. ఓకే, ఇందులోనే ఉంటుంది, ఆప్షన్స్ లోకి వెళ్ళి క్షేమతార తీసుకోవచ్చు. లేదా మీరు ఏ మొబైల్లో సాఫ్ట్వేర్ వాడినా దాంట్లో కూడా వింశోత్తరి క్షేమతార అని ఉంటుంది, ఆ క్షేమతార పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే 8-12 వీటిల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆధాన తార తీసుకోవచ్చు. క్షేమ, ఉత్పన్న, ఆధాన. జన్మ ఎప్పుడు తీసుకుంటామంటే కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు, చంద్రుడు లగ్నాత్తు కేంద్ర కోణాల్లో ఉంటే జన్మాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఉత్పన్నలో ఉంది, 3వ ఇంట్లో ఉంది కనుక ఉత్పన్న తీసుకుంటాం. 3-11కి ఉత్పన్న తీసుకుని ఇంకా రాశి పని అయిపోయింది. నేను ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను, ఇంకా రాసి ముట్టుకో, డైరెక్ట్ గా D9 తీసుకుంటాం. D9 తీసుకోండి. ఉత్పన్న అంటే అండి అవన్నీ తారలమ్మా. మీరు అవే అందులో నుంచే ఉత్పన్న తార. అది విపత్తార అవుతుందండి. ఉత్పన్న అంటే 5వ తార తండ్రి.
ఐదో తారండి. ఇక్కడ రాసింది చూడండి. ప్రత్యక్త తార. టైం 6 minutes వెనక్కి వేస్తే ఓకే అయింది సార్ దశ. టైం 6 minutes వెనక్కి వేస్తే ఓకే అవుతాం. ఓకే. శుక్ర మహాదశ నడుస్తుందండి. ఉత్పన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెళ్లి అవుతుందా లేదా చక్రం ద్వారా చూడండి. కొంచెం పంచమానికి ఏమైనా కనెక్షన్ ఉంది? లేట్ ఎలా చెప్పారండి అప్పుడే? అంటే సార్ అంటే శని దశమ దృష్టి సప్తమం మీద ఉంది కదా సార్. ఇంకొకటి నవాంశలో కూడా రాహుతో కలిసి లాభంలో ఉన్నాడు. లాభంలో ఉంది శని. సో లేట్ అవ్వడానికి ఏంటని చెప్పారు మీరు? D1 లో 10th దృష్టితో శని చూడడమా? సప్తమాన్ని చూస్తున్నాడు. ఇలా ఉంటే లేట్ అవుతుంది. అంటే శని దృష్టి అని తీసుకున్నాను సార్. లేట్ అయింది. అంటే యూనివర్సల్ గా పనిచేయాలమ్మా. ఇలాంటివి పూర్తిగా పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇలాంటివి చెప్తున్నప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. పూర్తిగా అంటే 100% ఇవి వస్తున్నాయా అంటే లేదని చెప్పొచ్చు. ఓకే. శని దృష్టి వల్ల ఏమొస్తుంది అంటే స్టబర్నెస్ వస్తుంది. నేను ఫలానా వ్యక్తిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ రాశిలోని మీరు ఎలాంటి వ్యక్తిని ఇష్టపడతారు అన్నది మాత్రమే తెలుస్తుంది. ఓకే. D1 లో 7th హౌస్ ని బట్టి మీ స్పౌస్ ని అంచనా వేయలేరు. D1 లో 7th హౌస్ ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులతో కాలం గడపడానికి ఇష్టపడతారు అన్నది తెలుస్తుంది. ఓకే. మీ ఇష్టాలు ఏమిటి? 7వ ఇంటికి సంబంధించి. అంటే 7వ ఇల్లు అంటే భార్య మాత్రమే అవ్వక్కర్లేదు. మీ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. మీరు ఎవరితో ఎక్కువసేపు గడుపుతున్నారు అన్నది కూడా కావచ్చు. నాకు ఈ మనిషి నచ్చడండి అంటారు కొంతమంది. నాకు ఈ మనిషి ఇష్టం అండి అంటారు. ఆ ఇష్టము అది మీకు 7వ ఇంటి నుంచి తెలుస్తుంది. కనుక దాని మీదకి శని దృష్టి వెళ్తున్నప్పుడు ట్రెడిషనల్ గా ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే చాదస్తం ప్రదర్శించే వాళ్ళు కావచ్చు, లేకపోతే టెక్నికలీ సౌండ్ ఉన్న వాళ్ళు కావచ్చు. శని టెక్నికలీ సౌండ్, మేధావి, అలాంటి వాళ్ళు కూడా కావచ్చు. లేదా పని పద్ధతిగా చేసే వ్యక్తి కావచ్చు. ఈ శని ట్రేట్స్ అన్ని తీసుకోండి. అలా పనికొస్తుంది. అంతేగాని సప్తమం మీదకి శని దృష్టి అన్ని చోట్ల పని చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఓకే. యూనివర్సల్ రూల్ లాగా ఇవ్వడానికి అవ్వట్లేదు. అందుకు నేను అవి వద్దంటున్నవి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సప్తమానికి శని సంబంధం ఉన్న, సప్తమంలో శని ఉన్న ఒక్కొక్కసారి త్వరగా పెళ్లి అయిన వాళ్ళు చాలా మంది. కనుక అలా చెప్పలేం ఒక్కొక్కసారి. ఓకే. అవును. కాకపోతే 100కి 70-80% లేట్ అవుతుంది. కాదనట్లేదు. కానీ 30-20 మంది ఉన్నారుగా కాని వాళ్ళు. సో ఇక్కడ నుంచి తీసుకోండి. ఉత్పన్న తార తీసుకున్నానమ్మా. తర్వాత ఏంటన్నారు మీరు ఇప్పుడు? టైం మారిస్తే కానీ కనెక్ట్ అవ్వట్లేదా? శుక్రుడు ఇక్కడ స్పెషల్ పొజిషన్ లో ఉన్నాడు. D1 లోని 9th లార్డ్ జూపిటర్. సార్ ఇక్కడ 5th 7th కనెక్షన్ తీసుకోవచ్చు సార్ రాశి చక్రంలో. ఎందుకంటే డిస్పోజిటర్ మార్స్ అయ్యాడు కదా. అర్థం అవ్వలేదు నాకు. నన్ను అడిగింది ఏంటో. D1 లో 5th లార్డ్ 7th లార్డ్ డిస్పోజిటర్. అవును. అండ్ D9 లో 5th లార్డ్ అండ్ 7th లార్డ్ డిస్పోజిటర్ కలిసి ఉన్నారు. 5th లార్డ్ డిస్పోజిటర్ సన్. ఓకే. 7th లార్డ్ డిస్పోజిటర్ D9 సార్. D9 లో ఇక్కడ 5th లార్డ్ జూపిటర్, 7th లార్డ్ డిస్పోజిటర్ మెర్క్యూరీ లగ్నంలో ఉన్నారు. మెర్క్యూరీ అంటే మూన్ కదా, లగ్నంలో ఉన్నాడు. సారీ అండి. నేను ఓకే. ఈ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా బాబు రవికుమార్ గారు? మ్యూట్ లో ఉన్నారు. ఒడ్డు పొడుగు ఏమైనా తెలుసా? పొడుగ్గా ఉంటుందా, సన్నగా ఉంటుందా తెలుసా? అమ్మాయిని ఎరిపి అని చెప్పారండి. మామూలుగా పూర్తిగా ఒడ్డు పొడుగు తెలియదండి. వాళ్ళ నాన్నగారు అడిగారు.
మీరు ఎంత చెప్పారమ్మా? అచ్చా, 8 ముందుకి నిమిషాలు. ఓకే 8 నిమిషాలు 8 మినిట్స్ ముందుకు వేసుకోమంటారు. 5 గంటలు 8 నిమిషాలు వేసుకున్నాను సార్. వెనక్కి వేసుకున్నారా? ఓకే. 5-8 వేసుకున్నారా? ఓకే. ఇప్పుడు కర్కాటక లగ్నం అయింది సార్. ఎంత ఇచ్చారు ఇంతకు ముందు? అసలు టైం ఎంత ఇచ్చారు? 5:16 సార్. 5:16 నిమిషాలు ఇచ్చారు. అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఇలా కర్కాటక లగ్నం అయితే అమ్మాయి పొడుగ్గా ఉంటుంది, కొంచెం లావుగా కూడా ఉండొచ్చు. కొంచెం లావుగా ఉండవచ్చు, కానీ లగ్నంలో రవి ఉన్నాడు. 2 చోట్ల మీకు కర్కాటక లగ్నం అయ్యింది. కొద్దిగా లావు ఉండొచ్చు, పొడుగు అయితే ఖచ్చితంగా ఉంటది అమ్మాయి. పంచమాధిపతి మళ్ళీ రాజ్యంలో ఉన్నాడు. ఓకే, శుక్రుడు క్వాలిఫై అవుతున్నాడు. E10 ఎంతవరకు మారిందో చూద్దాం. ఇప్పుడు సరిపోతుంది, ఇందాకట్లా కాకుండా 10th హౌస్ లో జూపిటర్, 10th హౌస్ లో వీనస్. ఓకే, బై పొజిషన్ 10th హౌస్ లో వీనస్ ఉన్నాడు. ఓకే, ఇది 8th లార్డ్ 3rd లార్డ్ అయినా కూడా ఇదంత అంత ప్రాబ్లమాటిక్ కాదు. మధ్య మధ్యలో బ్రేక్స్ వంటివి వస్తే రావచ్చు, కానీ పొజిషన్ బట్టి శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది బెటర్ పొజిషన్. ఓకే, D10 లో లగ్నం ఇప్పుడు మారింది, అది నేను మళ్ళీ చెక్ చేసింది 8 మినిట్స్ అయిన తర్వాత. ఇదే కరెక్ట్ అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. నవాంశం వీనస్ లో మూన్, ఎందుకంటే లగ్నాలోరుడు కూడా అవుతున్నాడు కదా, మూన్ చంద్రుడు లగ్నాలోరుడు అవుతున్నాడు, స్పెషల్ పొజిషన్ లో ఉన్నాడు. మూన్ 2nd హౌస్ లో ఉన్నాడు కదా, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. మార్స్ కూడా స్పెషల్ పొజిషన్ లో ఉన్నాడు, 10th హౌస్ లో ఉన్నాడు మార్స్, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో. మీరు ఏమి డేట్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా ఊరికే ఇది ఇచ్చి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, ఏం పెట్టి చేయాలి? గాల్లో చెప్పాడుమేనా అందరూ చెప్తున్నట్టు? లాజిక్ లేకుండా గాల్లో ఎలా చెప్తామండి? ఈసారి కరెక్ట్ గా తీసుకుంటాను సార్, తప్పు క్షమించండి. ఇలా చేస్తే, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మనకు టాలీ అవ్వకపోతే ముందుకు వెళ్ళలేము. నిమిషానికి 3 మనుషులు పడుతున్నారు, టాలీ అవ్వకపోతే ముందుకు వెళ్ళలేం కదా, ఏం ఉపయోగం? మన చర్చ అయితే లిబ్రా అయిపోయింది సార్, అసలు అయిపోవాలి కదా ఇక్కడ. అలా ఏం లేదమ్మా, లిబ్రాలోనే అవ్వాలనే రూల్ ఏం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? క్వాలిఫై కూడా అయిందండి, 7వ నవమంలో ఉన్నాడు లగ్నాధిపతితో కలిసి. లిబ్రాలో స్కార్పియో ఇక్కడ లేదు. పంచమాది. ఓకే ఓకే, అదే ఇప్పుడు వాళ్ళు పడుతున్న బాధ అదే. ఇప్పుడు 5th లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు. ఓకే, 7th లార్డ్ 1st లార్డ్ కలిసి 9th హౌస్ లో ఉన్నారు. అడిగిన క్వశ్చన్ అదే, అతగాడిని వదిలేసి వేరే చేసుకుంటుందా? ఎప్పటి నుంచి ఉందో పోనీ అదైనా తెలుసునా మీకు రిలేషన్షిప్? ఆ రిలేషన్షిప్ వీళ్ళ పెద్దోళ్ళకి కరెక్ట్ గా తెలియదు కానీ 1 సంవత్సరం నుంచి అని అనుకుంటున్నారంట వాళ్ళు. మరి వీళ్ళకి అంత కరెక్ట్ గా తెలియదని చెప్పలేదండి.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5th లార్డ్ చూడండి, లిబ్రా నుంచి 5th లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు. ఓకే, ఆయ్. సో లవ్ రిలేషన్షిప్, తర్వాత లగ్న లార్డ్ 8th లార్డ్ ఇద్దరు వీనస్ అవుతున్నారు. 9th హౌస్ లో ఉన్నాడు. చెప్పలేదు ఇంట్లో, అంతే. అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్దాం అనుకుంటున్నాను. ఎయిత్ లార్డ్ 7th లార్డ్ కనెక్షన్ 9th లో 8th లార్డ్ లగ్న లార్డ్ కూడా అయ్యి 8th లార్డ్ రహస్యాన్ని ఇస్తాడమ్మా, బయటికి కనిపించు. 8th లో చీకటి కదా, 8th ఏమిటంటారు, గోప్యంగా ఉంచడం అంటారు కదా, సీక్రెసీ మెయింటైన్ చేయడం. సో ఇది లగ్న నుంచి కూడా అది 12th హౌస్ అయింది, అది కూడా చీకటి ఇంట్లో ఉన్నట్టు. వీళ్ళకి తెలుసుకునేటప్పటికి కాలచక్రం తీసుకుంటే 579 కనెక్షన్ వస్తుంది కదా. అదే కాలచక్ర గురించే మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు. లిబ్రాలో ఇప్పుడు ఆవిడ చెప్పింది అదే, ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు అన్నట్టుగా ఆవిడ చెప్పారు. లేదా అదే ఎక్కువ ఛాన్స్ ఉందేమో. అదే ఎక్కువ ఛాన్స్ ఉంది. స్కార్పియో తీసుకుంటే ఏమైంది, 7th లార్డ్ 10th హౌస్ లో ఉంటాడు, 8th హౌస్ లో ఉంటాడు. 6th లార్డ్ 8th హౌస్ లో ఉంటాడు. కానీ మెయిన్ దశ ఎక్కడ, ఇద్దరు ఒక చోట పని చేస్తున్నారా? అది వాళ్ళ పెద్దోళ్ళు ఏం చెప్పలేకపోతున్నారండి. ఓకే, లైఫ్ బానే ఉంది, లైఫ్ క్వశ్చన్ ప్రాబ్లం ఏం లేదు. జీతం బాగానే ఉంటుందండి, ఒక 60,000 పైన ఉందండి. వీళ్ళు చెప్పింది చేసుకుంటుంది అన్న ఇది కనిపించట్లేదు. కాకపోతే అది ఎలా చెప్తారో మీరు ఆలోచించుకొని చెప్పండి. ఓకే, అంటే పెద్దలు చేసిన పెళ్లి అవ్వడానికి ఆస్కారాలు తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమైనా చేసుకుంటే కుదురుతుంది అంటారండి? లేదు, అంత నాకు తెలిసి ఏం పరిహారం, ఎందుకంటే పెళ్లి అలా బలవంతాల మీద చేయలేమండి. పెళ్లి అలా బలవంతాల మీద చేయలేము, లేకపోతే ఎవరు మభ్య పెట్టి భయపెట్టి వాటితో కుదరదు కదా.